సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా. సిద్ధిలో నూనెను సిద్ధముగా చేసుకో, సిద్ధిలో నూనెను సిద్ధముగా చేసుకో, రారాజు రానై ఉన్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రారాజు రానై ఉన్నాడు, వేగమే తీసుకెళ్తాడు. యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా. సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసురాజునే త్వరపడవా. సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా. మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రసంగి 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. ప్రసంగి 12:2 తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. లేఖనం మనకు తెలియపరచబడుతున్నది దేవుని జ్ఞాపకం చేసుకొనడము. అలాగున్నే మనుషులందరి సృష్టికర్త దేవుడై ఉన్నాడనేటటువంటిది ఈ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఎప్పుడు మనం గుర్తు చేసుకోవాలి అని అంటే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అలాగునే మరి నెహెమియా అంతకుముందు ప్రియులారా కీర్తనలు చదువుదాము. నెహెమియా కన్నా ముందు కీర్తనలు 63 మొదటి 4 వచనాలని చూద్దాం. కీర్తనలు 63 మొదటి 4-5 వచనాలని మనం చూద్దాం. 63 మొదటి 4. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నా. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగోరుచున్నది ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కుసించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమమును. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది. 4వ వచనం చూస్తే ఎక్కడ స్మరణకు తెచ్చుకుంటున్నాడు, ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఎవరు? దావీదు గారు. పరిశుద్ధ మందిరంలో పరిచర్య చేయుటకు దావీదు ఆశపడెను. దేవుని పొగడ విధానము వివరించెను. దావీదు యూదా అరణ్యంలో నుండగా రచించినటువంటి కీర్తన
అయి ఉంటూ ఉన్నది. ఇక్కడ ఆలోచన స్మరణకు తెచ్చుకొనుము. మరి చాలా వరకు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవడంలో మర్చిపోతూ ఉంటాం. జ్ఞాపకం చేసుకోవడంలో మరి వద్దనుకుంటాం చాలా సందర్భంలో. కానీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడము, బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడము, బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు, మరణించినంత వరకు కూడా జ్ఞాపకం చేసుకోవడము చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనము దాన్ని ఏదైనా మనం మర్చిపోవచ్చు. ఏదైనా ఈ లోకంలో మర్చిపోవచ్చు, కానీ దేవుని జ్ఞాపకం చేసుకోవడంలో ఎప్పుడు మనం మర్చిపోవద్దు. మరుస్తే మనకు నష్టము అనేటటువంటిది జ్ఞాపకము చేస్తున్నాయి వాక్య భాగాలు నేటి దినాన. వాటిలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం చూస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు నెహెమియా 4వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి, మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడు నగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షంగాను, మీ కుమారుల పక్షంగాను, మీ కుమార్తెల పక్షంగాను, మీ భార్యల పక్షంగాను, మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. ఇక్కడ శత్రువులు నిందించినప్పుడు నెహెమియా ప్రార్థనాపూర్వకంగా పనిని మొదలు పెడుతూ ఉన్నాడు. ఎట్లా పెడుతున్నాడు? ప్రార్థనపూర్వకంగా నెహెమియా గారు పనిని ప్రారంభిస్తూ ఉంటున్నారు. అవును ప్రియులారా, ఎవరమైతే ప్రార్థనపూర్వకంగా ప్రారంభిస్తామో పనిని, దేవుడు తప్పకుండా సహాయకునిగా మనకు ఉంటాడనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. మానవాళి జీవితంలో నెహెమియా గారు నేర్చుకున్నటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు చాలా క్లుప్తంగా మనకు అర్థమవుతూ ఉన్నది. మరి ప్రధానులకును భయపడవలదు అని చెప్పి జ్ఞాపకం, అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి, మీరు భయపడకుడి, మహాగణుడును. దేవుని ఏ విధంగా అంటున్నాడు? మహాగణుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మీరు భయపడవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది. స్మరణకు తెచ్చుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం, అది మనం మరవద్దు. దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేటటువంటిది అది మర్చిపోకుండా మరి మనము జ్ఞాపకం చేసుకోవడం వల్ల, స్మరణకు తెచ్చుకోవడం వల్ల అది చాలా మేలైనటువంటిది అనేటటువంటిది ఈ దేవుని వాక్యము మనకు తెలియపరచబడుతుంది. మళ్ళీ కీర్తనలోకి వెళ్దాము. 9వ కీర్తన 6వ చరణము 1 నుంచి 6 వచనాల వరకు చదువుకుందాం. 9వ కీర్తన 1 నుంచి 6 వరకు. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు. దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎప్పుడు నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణ రాకుండా బొత్తిగా
నశించును. ఒకవేళ దేవుడు వాటిని నిర్మూలన చేస్తే జ్ఞాపకం చేసుకోవడానికి కూడా అవకాశము లేకుండగా ఉంటూ ఉన్నదనేటటువంటిది జ్ఞాపకం చేస్తుంది. నీతిని జరిగించుట వలన దావీదు దేవుని స్తుతించెను. మిగిలిన వారు దేవుని స్తుతించుటకు ఆయన ప్రేరేపించెను. మరి దావీదు గారు దేవుడు నీతి జరిగించి ఉండగా దేవుణ్ణి స్తుతిస్తున్న మాటను ఈ 9వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేస్తుంది 6వ వచనం వరకు. అలాగునే మరి జకరయ్యను చూద్దాం ప్రియులారా. జకరయ్య 10వ అధ్యాయము 10వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. 10వ అధ్యాయం 9వ వచనం. అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకం చేసుకొందురు. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు. ఇంతకుముందు కీర్తనలో మనం చూసినప్పుడు 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 6వ వచనం చూసినప్పుడు శత్రువులు నశించిన వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నువ్వు పెళ్ళగించిన పట్టణములను స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. 5వ వచనం, నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు, వారి పేరు ఎన్నటికి ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు అని చెప్పి 5వ వచనంలో మనకు గుర్తు చేస్తూ ఉన్నది. అలాగనే జకరయ్యలో మనం చూసినప్పుడు 10వ అధ్యాయం 9వ వచనంలో చూసినప్పుడు అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకం చేసుకుందరు. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు. 10వ వచనం, ఐగుప్తు దేశంలో నుండి వారిని మరలా రప్పించి అషూరు దేశంలో నుండి సమకూర్చి ఎక్కడనూ చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశంలోనికి లెబానోను దేశంలోనికి వారిని తోడుకొని వచ్చేదను. 11వ వచనం, యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును. నలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును. అషూరీయులు అతిశయస్పదము కొట్టి వేయబడును. ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు. నేను వారిని యెహోవా యందు శాలురుగా చేయుదును. ఆయన నామము స్మరించువారు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు. ఆయన నామమును స్మరించేటటువంటి వారే వ్యవహరింతురు అనేటటువంటిది మరి ఇదే యెహోవా వాక్కు. అంటే దేవుని జ్ఞాపకం చేసుకోవడము మనందరి కర్తవ్యం, బాధ్యత అయి ఉంటున్నది. మరి ఈ లోకంలో చాలా వరకు మనము మన కుటుంబంలో సంతోషము ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి మనసులతో బాగుండే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అనుకోకుండా ఆదివారం రోజు బాగా కావలసినటువంటి వారు శనివారం రాత్రికే మన దగ్గరికి వచ్చి బంధువులు వచ్చి ఆ రోజు మన గృహంలో బస చేసి ఉంటే ఆదివారం ఉదయాన్న చర్చికి వెళ్ళేటటువంటి సమయంలో మనసుకు కొంచెం ఆయాసం అనిపించినప్పటికి కూడా మరి బంధువుల కొరకు చర్చికి వెళ్ళకుండగా, స్మరణ తెచ్చుకోకుండా, జ్ఞాపకం చేసుకోకుండా బంధువులతో గడిపిన సందర్భాలు చాలా మనకు ఉంటూ ఉన్నాయి. అలాగనే అనేక విషయాల్లో దేవుడు చేసినటువంటి మేలును జ్ఞాపకము చేసుకోలేకపోతూ ఉంటాం, స్మరణకు తెచ్చుకోలేకపోతూ ఉంటాం. అందుకనే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని చెప్పి దేవుని వాక్యము ఈ రాత్రి కాలమందు మనతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నది.
బాల్యంలో ఉన్నప్పుడు బాల్యము, యవ్వనంలో ఉన్నప్పుడు యవ్వనంలో, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వృద్ధాప్యంలో, కోమరంలో ఉన్నప్పుడు కోమరంలో, అన్ని దశలు కూడా దేవుని జ్ఞాపకం చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదని చెప్పి పరిశుద్ధ లేఖనాలు పదే పదే మనకు గుర్తు చేస్తూ ఉంటున్నది. అది ఎప్పుడు మనకు తెలుస్తది? చదువుతూ ఉంటే తెలుస్తది. ఎప్పుడు మనకు అర్థమవుతది? చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతది. లేదంటే ఆ యొక్క గొప్ప సంగతులు మనకు జ్ఞానోపదేశం కలగవు. ఆ సంగతులు జ్ఞానోపదేశం కలిగిన సంగతులే కానీ, అవి చదవకపోతే, వినకపోతే మనకు అర్థం కావు. అందుకనే బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుమని చెప్పి ప్రసంగి 12:2లో తేటగా గుర్తు చేయబడ్డది. అలాగున్నే ద్వితీయోపదేశ కాండము 16 అధ్యాయము మొదటి 3 వచనాల్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 16 అధ్యాయము మొదటి 3 వచనాలు. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఏలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలంలోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రెమేకలతో గాని గోవులలో గాని బలి అర్పింపవలెను. పస్కా పండుగలో పొంగినదే పొంగినదే పొంగిన దేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి గదా. నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీవు జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. ఇక్కడ ఈ లేఖనంలో ఐగుప్తు దేశం నుండి ఆ కష్టాల నుంచి నీవు బయటపడినటువంటి దాన్ని నీవు స్మరణకు తెచ్చుకొనుము. దేవుడు నిన్ను తప్పించిన విధానాన్ని స్మరణకు తెచ్చుకొనుము అని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉన్నది. కీర్తనలు 31వ అధ్యాయం 31వ కీర్తన 11 నుంచి చూద్దాం ప్రియులారా. కీర్తనలు 31:11 నుంచి చదువుదాం. నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను. నా పొరుగు వారికి విచారకారణముగా ఉన్నాను. నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోదురు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మర్వబడితిని. వంటికుండ వంటి వాడనైతిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశంలోనున్నవి. నా శత్రువుల చేతి నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. నీ కృపచేత నన్ను రక్షింపుము. జ్ఞాపకం చేసుకుంటుంది వాక్యంలో 31వ కీర్తనలో దేవుని మీద విశ్వాసపు పునాదిలో దావీదు సహాయము కోరుచుండెను. దేవుని దయలో దావీదు సంతోషించెను. మరి దేవుని కృపలో మనం ఎప్పుడైతే ఆనందించే వారిగా ఉంటామో, దేవుని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటామో, దేవుని స్మరణకు తెచ్చుకునేటటువంటి వారిగా మనం ఉంటామో, మన జీవితాలు తప్పక ఆనందదాయకంగా ఉంటామనేటటువంటిది లేఖనాలు మనకు మాదిరికరంగా, ఆదర్శప్రాయంగా,
అద్భుతంగా మనకు ఆత్మీయ స్థితిలో బలపడ్డానికి ఈ యొక్క లేఖన భాగనాలు మనకు స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఉన్నావనేటటువంటిది ఈ రాత్రి కాలమందు జ్ఞాపకం చేసుకుంటున్నాం.